స్పీకర్ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ 17 కాలేజీలు శంకుస్థాపనే చేశారు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడారు. ఛాలెంజ్గా తీసుకొని నర్సీపట్నంలో జోరు వర్షంలో మరి ప్రజాకోర్టులో తేల్చుకోవాలనే ఉద్దేశంతో వారు మరి ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు జోరు వర్షంలో లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, మరి ప్రజా సంఘాలు అందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డాయి. ప్రజాకోర్టులో వాళ్ళు చెప్పిన మాటలన్నీ శూన్యమని అర్థమైపోయింది. నిజంగా పూజనీయులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే ఏ రకంగా ఆరోగ్యశ్రీ పెట్టి దేవుడైపోయాడో అది పసిగట్టారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం అది పసిగట్టింది. ఈ రోజుకి ఆయన చనిపోయినా చిరస్మరణీయుడిగా ఉండిపోతున్నాడు. మరి అదే పందాలో నడుస్తున్నాడు యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన 17 కాలేజీలు తెచ్చింది ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. మరి ఎంత పెద్దపీట వేస్తున్నారు ఆరోగ్య విషయంలో తెలుసు. అవన్నీ కూడా అయిపోతే ఆయన కూడా దేవుడైపోతాడు అనే కుట్రలో భాగంగా మరి ఇవంతా కూడా మరి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అర్థవంతం లేనటువంటి మాటలు. పీపీపీ విధానం ద్వారా మేము తీసుకెళ్తామన్నాం. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నీ బుద్ధులే పుట్టి మరి ఛత్తీస్గఢ్, గోవాలో ఇదే రకమైన వాతావరణం సృష్టించుకున్నారు. కానీ ప్రజల తిరుగుబాటు వచ్చింది. ఒక్క కాలేజీ కూడా అక్కడ అవకాశం లేదని ప్రజలు తిరస్కరిస్తే మరి ఎక్కడ లేకుండా పోయింది. ఈ పీపీపీ విధానం భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వీటిని ఎట్లా చేయాలని చెప్పి స్పష్టమైన వాతావరణం తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రయోజిత ఫండ్ అనేది ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రయోజిత ఫండ్ 8,438 కోట్ల రూపాయలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఉండేటట్టుగా టైఅప్ చేసుకున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిధులు ఇబ్బంది అని మాట్లాడుతున్నారు. కరెక్టేనా? మరి 1.5 సంవత్సరంలో 2,35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇక్కడ మనకు ఎంత కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 8,000 చిల్లర కోట్లలో 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి 5 కాలేజీలు రన్అప్ చేసేశారు. దౌర్భాగ్యం, అమానుషమైనటువంటి పరిస్థితి వచ్చి రావడంతోనే మొదటి సంవత్సరం 5 కాలేజీలకు బ్రహ్మాండంగా మరి కంప్లీట్ అయిపోయి 750 సీట్లు మరి విద్యార్థులు అనుభవిస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ రాగానే మరి పాడేరు, పులివెందుల అడ్మిషన్లు స్టార్ట్ అయితే దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం అవి మాకు వద్దు అని చెప్పేసి సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ పెట్టిందంటే ఎంత అమానుషమైనటువంటి చర్య. ఇదేనా ప్రజలకు మీరు చెప్పింది? ఎలక్షన్ ముందు చెప్పిన మాయ మాటలన్నీ ఏమైనాయి? ఇది కరెక్ట్ కాదు. అందుకే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకోట్లను తెలుసుకోవాలని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం ఈరోజు అంచెలంచెలుగా పెరిగిపోయింది. 1 కోటి కాదు 2 కోట్లు పెడతారు సంతకాలని చెప్పి ముందుకు వస్తున్నారు. పార్టీ పరంగా మరి అందరూ కూడా వ్యక్తిగత దూరంగా పార్టీకి అతీతంగా మరి విజ్ఞత్వం అయినటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఇది మా బిడ్డలకి శరాఘాతం అయిపోతుంది. ఏదైనా పేదవాడు తెలివిగా పుడితే మరి ఈ ప్రైవేట్ కాలేజీలు వస్తే 1 కోటి రూపాయలు అవుతుంది చదవడానికి. అదే పేద పిల్లవాడు 15,000 కట్టి సంవత్సరానికి మరి 75,000తో డాక్టర్ అయిపోతాడు. ఆ కుటుంబం బాగుపడిపోతుంది, మరి ఆ గ్రామం బాగుపడుతుంది. స్ఫూర్తిదాయకంగా ఒక డాక్టర్ అయితే మిగతా వాళ్ళు కూడా పందాలో నడిచే వాతావరణం వస్తుంది. మరి ఇట్లాంటి వాతావరణం లేకుండా గందరగోళం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరికీ తెలుసుకున్నారు. మరి ఒక మెడికల్ కాలేజ్ వస్తే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. మరి 500 నుంచి 1000 పడకల హాస్పిటల్ వస్తాయి. పారామెడికల్ పక్కనే మరి నర్సులు, దానికి సంబంధించినటువంటి పారా సిబ్బంది అంతా కూడా శిక్షణ సంబంధించినటువంటి కాలేజీలన్నీ వస్తాయి. అంటే ఇంచుమించు వేలాది మంది, 2 లక్షల మంది మరి మంచి డైరెక్ట్గా వాళ్ళతో బతికే వాతావరణం ఉంటుంది. అది కాకుండా వ్యాపార సంస్థలన్నీ దగ్గరకు వస్తాయి. ఒక మెడికల్ హబ్ ఏర్పడిపోతూ ఉంది. ఎంత మంచి వాతావరణం! లక్షలాది మంది పేద ప్రజలకి మరి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యం చేసుకొని నిష్ణాతులైనటువంటి డాక్టర్ దగ్గర ఆరోగ్యం చూసుకొని బయటికి రావచ్చు. ఉదాహరణకు మనకు 2 ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ అంటాం మనం. పక్కనే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మరి నారాయణ హాస్పిటల్ ఉంది. మరి ఇక్కడికి వెళ్తాం, చేతులు ఊపుకుంటూ పోతాం, చేతులు ఊపుకుంటూ బయటకు వస్తాం. ఏ ఇబ్బంది ఉండదు. నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు, ఆరోగ్యం బాగా చేసి పంపిస్తున్నారు. అదే మరి నారాయణ హాస్పిటల్ పోతే జోబీలు చిల్లులు అయిపోతాయి, కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. పొరపాటున చనిపోతే కూడా శవం ఇవ్వడానికి కూడా డబ్బులు కట్టమనే వాతావరణం ఉంటుంది. మరి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటి వాతావరణం ఉండదు. గౌరవంగా వాళ్ళు అంబులెన్స్ ఇచ్చేసి వాళ్ళ శవాన్ని ఇంటికి చేర్చే వాతావరణం. అందుకే ఈరోజు బేరే చేసుకున్నారు. బేరే చేసుకొని మాయమాటలు చెప్పారు. ఏం చేశారనే వాతావరణంలో మరి ఈరోజు ప్రజలు ప్రశ్నించుకుంటారు. 1.5 సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అన్నం పెట్టే అన్నదాతకి ఎంత ఘోరం చేశారు?
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 24,000 రూపాయలు పుట్టి అమ్మింది. ఈరోజు వాతావరణం 14,000 కూడా కొనే దిక్కు లేదు. కంటి నీళ్లు కాదు రక్తం వస్తుంది రైతాంగంలో. మరి ఇట్లాంటి వాతావరణం ఒక వరి రైతులే కాదు, నిమ్మ రైతులది అదే పరిస్థితి, మామిడి రైతులది అదే పరిస్థితి, పొగాకు రైతులది అదే పరిస్థితి, పత్తి రైతులది అదే పరిస్థితి, సీని రైతులది అదే పరిస్థితి. మొత్తం రైతాంగం చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే రైతాంగం అల్లకల్లోలమైపోతా ఉంది. ఇట్లాంటి వాతావరణం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదంటే అద్భుత కల్పన అరచేతుల స్వర్గం చూపిస్తారు. మరి ఈరోజు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కేవలం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయలు పెరిగిన ఎస్టిమేషన్ ప్రకారం పెడితే మరి తరతరాలకి ప్రజల ఆస్తి ఏర్పడిపోతుంది. ఒక 50 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఇస్తున్నారు, 100 రూపాయలకే కట్టబెడతా ఉన్నారు. మరి ఇది దౌర్భాగ్యం కదా. మరి నువ్వు 100 రూపాయలకి పేదలకు ఏదైనా ఇవ్వగలుగుతావు? 50 ఎకరాలు ఆస్తిని ఇంచుమించు 80,000 కోట్ల ఆస్తిని మరి అప్పలంగా ప్రజలకు ఇవ్వాలి, మరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సబబు? ఇదేనా ఇది విజన్ అంటారు. ఇది విజనా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదరు ప్రియతమ నేత మరి ప్రజా బంధు అయిన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయిన తర్వాత 1 రూపాయికే వైద్యం చేశాడు. మరి ఈరోజు చంద్రబాబు గారు 1 కోటి రూపాయలకి సీట్ అమ్మే వాతావరణం వస్తుంది. వేరే చేసుకుంటే ఎంత తేడా? ఒక డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తే 1 రూపాయి తీసుకున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ప్రభుత్వంలో డాక్టర్ చదవాలంటేనే 1 కోటి రూపాయలు పెట్టి చదివితే కానీ అర్థం కాదు. మరి 1 కోటి రూపాయలు పెట్టిన విద్యార్థి ప్రజల గురించి గమనిస్తారా? మరి సేవా దృక్పథంతో పనిచేయాలంటే పేదలందరూ డాక్టర్ కావాలి. భగవంతుడు ఆశీర్వదిస్తాడు, తెలివైన బిడ్డలను అక్కడక్కడ పుట్టిస్తారు, వాళ్ళ తరం మారుతుంది. ఇట్లాంటి వాతావరణం లేకుండా మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ మా ప్రీతం నాయకుడు అక్టోబర్ 10వ తేదీ నుంచి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఇది తీవ్ర రూపంలో దాలుస్తుంది. ఈరోజు గ్రామాన వైఎస్ఆర్ పార్టీ నడుంగట్టమని చెప్పారు. మేము అందరినీ సమీకరించుకుంటున్నాం, అన్ని ప్రజా సంఘాలని సమీకరించుకుంటున్నాం, వెళ్తున్నాం. పార్టీ రహితంగా ప్రోగ్రాం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెడుతున్నారు. 1,00,000 కోటి కాదు 2 కోట్లు పెడతామని ముందుకు వస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంతోనే ఈరోజు కొన్ని పథకాలు కూడా రావడం జరిగింది. తల్లి వందనం అని చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు. విపత్కర పరిస్థితి కరోనా లాంటిలో కూడా మరి పద్ధతి ప్రకారం టైం ప్రకారం చెప్పినట్టు చేశారు. 1 సంవత్సర కాలం పాటు నామం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ సంక్షేమ పథకం ఇవ్వలేదు, మరి రైతులకు భరోసా ఇవ్వలేదు, తల్లి వందనం 1 సంవత్సరం ఇవ్వలేదు, ఏ పథకం కూడా ఇవ్వకుండా చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు. వేరే చేస్తే అధికారం ఎక్కువ నుంచి నవరత్నాల్ని, భగవద్గీత, ఖురాను, బైబిల్ లాగా తలించి మరి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే వేరే చేసుకున్నారు. మాకొద్దు, మమ్మల్ని హక్కు చేసుకునే నాయకత్వం కావాలని ఈరోజు ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి వాతావరణం వెళ్తుంది. నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చిన్న పిలిపిస్తే కూడా మా కార్యకర్తలు కరోనా ముక్కలు అయిపోయినారు. చిన్న పిలిపిస్తే ఏ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారో ఆ రకమైన విలువలతో కూడిన రాజకీయాలు మేము చేస్తాం తప్ప ఎక్కడ కూడా భూతద్దాలు వేసుకున్న పొరపాటు ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. మా ప్రియతమ నాయకుడు నేర్పించిన బాటలోనే నడుస్తాం. మేము మా కార్యకర్తలు నడిపిస్తాం. మరి ఈరోజు చిన్న పిలుపు మేరకు ఇంతమంది 100,000 మంది వచ్చారంటే దానికి నిదర్శనం మనం తెలియజేసుకుంటూ మరి అందరిని కూడా సమీకరించుకొని మరి ఈ ఉద్యమాన్ని మాకు చెప్పిన టార్గెట్ కంటే ఎక్కువ ఇక మేము మరి వాళ్ళందరికీ పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ మేము వాళ్ళ ఆదరణ పొందేదానికి వాళ్ళు ఇచ్చిన బాధ్యతని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.